ఏంట్రా ఇది? లే లే పైకి లే, లేరా. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది. ఏం చేసావురా? ఆ రాజేంద్ర ఏమడిగాడు? ఖుషిని అడిగాడమ్మా. అతను రాధను వదిలేయాలంటే నేను ఖుషిని వదులుకోవాలని చెప్పాడు. శ్యామ్ అనే నేను గౌరవనీయులైన రాజేంద్ర గారికి నా కూతురు ఖుషిని తన భవిష్యత్తు బాధ్యతలను అప్పగిస్తూ తనకు నాకు సంబంధం ఉండదని ధృవీకరిస్తున్న పత్రం. నా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయడానికి నేను తను పెంచే సమయం వెచ్చించలేకపోవడం వల్ల నా కూతురు బాగోగులు చూసుకోలేకపోతున్నాను. అంతేకాక నా భార్య రాధ మీదున్న దొంగతనం కేసుని వాపస్ తీసుకోవడానికి ఒప్పందంగా ఖుషిని రాజేంద్ర కుటుంబానికి అప్పగిస్తున్నాను. సంతకం పెట్టేశానమ్మా. ఖుషిని వాళ్ళకి అప్పగించేస్తానని నేను సంతకం పెట్టేశాను. ఎంత పని చేసావురా? ఖుషిని అప్పగించడానికి ఎలా ఒప్పుకున్నావురా? రాధని కాపాడడానికి నాకు వేరే దారి కనిపించలేదమ్మా. అయ్యో భగవంతుడా! తన్ని కోర్టుకు తీసుకెళ్ళనివ్వకుండా ఆపడానికి నేను సంతకం పెట్టక తప్పలేదు. బుద్ధుందరా నీకు అసలు? చిన్న చిన్న విషయాలకు కూడా నా సలహా తీసుకోకుండా ఉండవు. అలాంటిది ఇంత పెద్ద పని చేసేటప్పుడు నాకొక్క మాట చెప్పాలనిపించలేదా నీకు? రేయ్, ఖుషి ముక్కు పచ్చలారని పిల్లరా. దాన్ని వదిలేసుకోవడానికి అసలు నీకు మనసులా వచ్చిందిరా? ఇప్పుడు ఈ విషయం ఖుషికి తెలిస్తే ఆ చిన్న గుండె తట్టుకోగలుగుతుందా? అసలు ఖుషియే నీ ప్రాణం కదరా. నీ ప్రాణాన్ని వదిలేసుకుని నువ్వు ఎలా బ్రతుకుదాం అనుకున్నావు? ఖుషి కోసమే కదరా నువ్వు రాధని తీసుకొచ్చావు. ఇప్పుడు రాధ కోసం ఖుషిని వదిలేసుకోవడం ఏంట్రా? ఖుషి కోసం ఆ రాజేంద్ర మంజులు ఎన్ని డ్రామాలు ఆడారో నీకు తెలీదా? ఖుషిని దక్కించుకోవడం కోసం ఆ రాజేంద్ర ఇదంతా చేశాడని నీకెందుకు అర్థం కాలేదురా? ఆయన ఎందుకురా ఇంత తొందరపడ్డావు? ఎందుకు తొందరపడ్డావు? తను తప్పు చేయదని మనకు తెలుసు. రాధ నిరపరాధని నేను ఏదో రకంగా ప్రూఫ్ చేసి తనని విడిపించుండేదాన్ని కదరా. తేలిగ్గా పరిష్కరించుకునే విషయాన్ని నీ కూతుర్ను వదిలేసుకునే పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావురా? ఎందుకు? పాపం అమ్మ రాధ నా సమస్య తీర్చడానికి ఈ ఇంటికొచ్చి ఎన్నో ఇబ్బందులు పడింది. ఎన్ని అనుమానాలు అవమానాలు ఎదురైనా అన్నిటినీ తట్టుకొని నిలబడింది. నా కూతుర్ని నేను కోరుకున్నట్టుగా మార్చడం కోసం రాధ తన కుటుంబానికి దూరంగా బతుకుతోంది. అలాంటి మనసు ఇంకెవరికి ఉండదమ్మా. అంత మంచి మనిషి జీవితం మీద ఎలాంటి మచ్చ పడకూడదు. తను ఎంత స్వచ్ఛంగా ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అంతే స్వచ్ఛంగా తన్ని తిరిగి పంపించాలి. అంతేగాని
నా కారణంగా చెయ్యని తప్పుకి రాధ జీవితం నాశనం కాకూడదనే నేనలా చేశాను. అయ్యో, రాధని అంత బాగా అర్థం చేసుకున్నవాడివి తనని తిరిగి పంపించేయాలని ఎందుకు ఆలోచిస్తున్నావురా? ఖుషికి తల్లిగా తను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే బాగుంటుందని నీకొక్కసారి కూడా అనిపించలేదా? లేదమ్మా, అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. మన స్వార్థం కోసం ఇంకొకరి జీవితాన్ని బలి తీసుకోవడం పాపం. తన లైఫ్ గురించి రాధ ఎన్ని కలలు కనుంటుంది. రాధ మంచి మనసుకి ఆ దేవుడు తనకి మంచి భవిష్యత్తునివ్వాలి. తను సంతోషంగా బతకాలమ్మా. తన కోసం నువ్వు ఖుషిని వదులుకున్నావని తెలిసినా రాధ మాత్రం ఎలా సంతోషంగా బ్రతుకుతుందిరా? బ్రతుకుతుందమ్మా. ఈ ఇంట్లో ఉన్నంత వరకే మన గురించి ఆలోచించాల్సిన అవసరం తనకుంటుంది. ఈ ఇల్లు దాటాక రాధకి తనకంటూ ఒక జీవితం ఉంటుంది. అందులో పడిపోయాక అన్నీ మర్చిపోతుంది. మరి నువ్వెలా ఖుషిని మర్చిపోయి బ్రతుకుతావురా? తెలీదమ్మా. రాధని కాపాడడానికి వేరే దారి లేక ఖుషిని ఆ రాజేంద్ర వాళ్ళకి అప్పగిస్తానని ఒప్పుకున్నానే, కానీ ఇప్పుడు ఆ బాధని తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. ఖుషి నన్ను వదిలి వెళ్ళిపోతుందనేది తలుచుకుంటేనే ప్రాణం పోతున్నట్టుగా ఉందమ్మా. ఖుషికి ఈ విషయం తెలిస్తే నన్ను ఎంత అసహించుకుంటుందో ఊహించుకుంటేనే నాకు అసలు బతకాలని అనిపించట్లేదు అమ్మా. ఏంట్రా మాటలు? నా కూతురికి ఈ డాడీ తప్ప ఇంకెవరు అక్కర్లేకుండా అన్నీ నేనే అయి తన్ని పెంచాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు తన దృష్టిలో నేనొక వేస్ట్ ఫెలోలా మిగిలిపోతున్నానమ్మా. అంతకు మించిన నరకం ఇంకేముంటుందమ్మా నాకు? ఖుషి లేకుండా నా జీవితానికి అర్థమే ఉంటుందమ్మా. నేను ఊపిరి తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. శ్యామ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా. వద్దమ్మా, ఖుషి లేని జీవితం నాకు వద్దమ్మా. నాకు అసలు వద్దు వద్దు వద్దు.